కానీ ఆయన ఉద్దేశం వేరే ఉన్నది. ఆయన ఉద్దేశం మొత్తం వేరే ఉన్నది. ఇంత అల్కగా అయిపోతే, ఇంత అల్కగా చేస్తే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? అందుకే ఆయన ఆలోచన వేరే ఉన్నది. వచ్చిన మర్నాడే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, 1,50,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసిని అన్నాడు. మేము పరిశాన్ అయినాం. అరే మొత్తం మధ్యలోకెళ్ళి ఎక్స్ప్రెస్ వే కట్టినా 55 కిలోమీటర్ల పొడవున మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీలా ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్ని చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు అని పదే పదే చెప్తా ఉన్నారు. ఇది మా మాట కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆయన హైదరాబాద్లో బహిరంగ వేదిక మీద చెప్పినారు, 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాను. మేము అసెంబ్లీలో అడిగినాం, అయ్యా మరి 1,50,000 కోట్ల ఖర్చు అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, ఉంటే దయచేసి చెప్పండి అన్న. 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు డిపిఆర్ లేదు, ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ప్రభుత్వం దగ్గర, ఒక ప్రణాళికనే లేదు. కానీ ఇవాళ కింది నుంచి మీది దాకా ఇవాళ ఇండ్లకు రెడ్ మార్కులేసి, ఇప్పుడే ఆ తమ్ముడి బాధ విన్నారు మీరు మహేష్, ఒక ప్రెగ్నెంట్ భార్య ఉంటే 9 నెలల కడుపుతో ఉంటే మిమ్మల్ని బయటికి వెళ్ళగొడతామని చెప్పి అధికారులు అనధికారికంగా వచ్చి బెదిరిస్తూ ఉన్నారు. అధికారికంగా నోటీసులు ఇవ్వరు, రెడ్ మార్కులు వేస్తారు, మెడలు బట్టి నూకుతారు, అక్రమ నిర్మాణాలు అంటారు. మరి మీరే ఇచ్చిండ్రు కదా పర్మిషన్లు 2009లో 2004లో అంటే అవన్నీ మాకు తెలియదు, అప్పుడెవడున్నాడో వాడిచ్చిండో మాకు తెలియదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము అడగదలుచుకున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీని మేము అడగదలుచుకున్నది ఒకటే, ముఖ్యంగా పెద్దలు రాహుల్ గాంధీ గారిని అడగదలుచుకున్నది ఒకటే. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరేమో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారు, తెల్లారు లేస్తే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. మరి మీరు చేస్తున్నది ఏంది తెలంగాణలో చెప్పండి. నిన్నగాక మొన్న ఖమ్మంలో 1000 ఇండ్లు భూదాన్ పట్టాలున్నాయి వాళ్ళ చేతుల్లో. 10-12 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళను అర్ధరాత్రి దొంగల్లాగా దాడి చేసి 2-2.5 వేల మంది పోలీసులను పెట్టుకొని ఏదో శత్రుదేశం మీద దాడికి పోయినట్టు, శత్రుదేశం మీద యుద్ధానికి పోయినట్టు మీరు పోయి 1000 మంది ఇండ్లు కూల్చేస్తే దాన్ని ఏమనాలి రాహుల్ గాంధీ గారు? బుల్డోజర్ రాజ్యం కాదా? మహబూబ్ నగర్ పట్టణంలో దివ్యాంగులు, వికలాంగులు, కాళ్ళు చేయులు చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు ఒక 150 మంది ఇల్లు కట్టుకున్నారు ఒక కాలనీలో. గవర్నమెంట్ స్థలమే కావచ్చు, కట్టుకుంటే మీ బుల్డోజర్లు పోయి వాళ్ళకి పాపం కాళ్ళు చేయులు చక్కగా లేని వాళ్ళని కూడా చూడలే, గుడ్డోళ్ళని చూడలే, చెవిటోళ్ళని చూడలే, వాళ్ళని కూడా బజార్లకు గుంజి వాళ్ళని కూడా మెడలు బట్టి బయట నూకేసి వాళ్ళ ఇల్లు కూడా గులగొట్టింది. ఇక హైడ్రా పేరు మీద హైదరాబాద్లో చేస్తున్న అరాచకాలకైతే అంతే లేదు. ఏందయ్యా ఇది అని అడిగితే ఇవి బఫర్ జోను, ఇది FTL అని మాట్లాడతారు. వాళ్ళు అడుగుతున్నారు, ఇవాళ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా పర్మిషన్లు ఇచ్చింది మీరు, రిజిస్ట్రేషన్లు చేసింది మీరు, పర్మిషన్లు ఇచ్చింది మీరు, ట్యాక్సులు కట్టించుకుంటున్నది మీరు, కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నది మీరు, మరి అట్లాంటప్పుడు ఇవి అక్రమం ఎట్లయితాయి? సక్రమమే కదా అంటే సమాధానం చెప్పేవాడు లేడు. ఏమనంటే కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు వండ్రి, అవి ఖాళీగా ఉన్నాయి, మేము మిమ్మల్ని మెడల్ బట్టి అలా నూకుతామని చెప్పి బెదిరించుడు తప్ప ఇంతవరకు సమాధానం రావట్లేదు. రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలోని పేదల తరపున, రాష్ట్రంలోని మీరు ఎవరెవరు ఇళ్ళైతే గొలగొడుతున్నారో వారందరి తరపున నేను ఒకటి అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పు. నీ ఇల్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లో మీరు కోస్గిలో ఇల్లు కట్టుకున్నారు, కోస్గిలో మీరు కట్టిన ఇల్లు రెడ్డికుంటలో ఉన్నది, తాలాబ్లో ఉన్నది, అది కూడా చెరువులో ఉంది. వాస్తవమా కాదా చెప్తావాను ముందుకొచ్చి? నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, నీ ఇల్లు స్వయంగా ఇలా రెడ్డికుంటలో కోస్గిలో ఉన్న మాట వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి గారు? మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు FTLలో ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారి ఇల్లును మాత్రం ఎవడు ముట్టడు, హైడ్రా రాదు, ఇంకొకటి రాడు, ఎవడు రాడు, ఏ అధికారి రాడు, అంత ధైర్యం వాళ్ళకి లేదు. అట్లాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్లో ఉంటుంది, మంత్రులు డాక్టర్ వివేక్ ఇల్లు బఫర్లో ఉంటుంది, KVP రామచంద్రరావు ఇల్లు బఫర్లో ఉంటుంది, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉంటుంది. ఇవి ఏవి కనబడాయట, వీటిని మాత్రం ముట్టడానికి అధికారులకు ధైర్యం లేదు, హైడ్రా కళ్ళు కనబడతలేవు.
కానీ గరీబోడైతే పేదవాడైతే పర్మిషన్లున్నా ఫీజులు కట్టించుకుంటున్నా రిజిస్ట్రేషన్లున్నా ట్యాక్సులు కట్టించుకుంటున్నా నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ కూలగొడతానంటే పేద ప్రజలు వదిలిపెట్టారు రేవంత్ రెడ్డి గారు నిన్ను నీ రాహుల్ గాంధీని. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కుర్చీ మడత పెట్టి ఇలా కుర్చీలో కూర్చున్నాను ఎగురుతున్నావు, అదే కుర్చీని మడత పెట్టి నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు పద్ధతి, ఇది మంచిది కాదు. ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా పేదవాడి కంటిలో కన్నీరు చూసిన ఏ ప్రభుత్వం కూడా నిలవలేదు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, అసలు నేను ఎందుకు గెలిపించిన ప్రజలు ఎందుకు గెలిపించినారు? నేను ఏ బేసిస్లో గెలిపించారు? ఏ ప్రాతిపదికన గెలిపించినారు? మీరు చెప్పినారు పేద ప్రజలకి ఒక రంగుల కళ లాంటి సినిమా చూపెట్టినారు. 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు మీరు హామీల వర్షం గుప్పించినారు కదా. 4000 పెన్షన్లు అంటిరి, మహిళలకు 2,500 అంటిరి, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామంటిరి, చదువుకుంటే స్కూటీలు ఇస్తామంటిరి, పిల్లగాళ్ళకు విద్యా భరోసా కార్డులు అంటివి, రైతులకు 15,000 రైతు భరోసా అంటివి. ఇన్ని సినిమా డైలాగులు కొడితే కౌలు రైతులకు కూడా సహాయం అంటివి, రైతు కూలీలకు నెలకు 1000 అంటివి, ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అంటివి. ఇట్లా ఒక రంగుల కళ లాంటి అరిచేతుల స్వర్గం లాంటి వ్యవహారం చూసి ఓటేసినారు తప్ప నేను ఇల్లు గులగొడతా అంటే ఎవరైనా ఓటేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి? నాకు అధికారం ఇవ్వండి నేను రాష్ట్రంలో ఇళ్ళని గులగొడతా అంటే ఎవరైనా ఓటేస్తురా? ఇలా నువ్వు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంది? నన్ను అంత మంచిగా చేస్తా, కేసీఆర్ చేసిన దానికంటే కుడి చేయి చేస్తా అని చెప్పినావు. పేదలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటా అన్నావు. మరి అలా చేస్తున్నది ఏంది? హైదరాబాద్లో 1,50,000 ఇళ్లకు ఇవాళ మూసి చుట్టూ భయంగా బతుకుతా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం, ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు కూలగొడతారో అన్నట్టుగా వాళ్ళు భయంతో బిక్కుమని ఇలా చూస్తా ఉన్న పరిస్థితి. అందుకే అది చూపెట్టడానికే బుల్డోజర్ రాజ్ ఎట్లుంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో, డెవలప్మెంట్ బీఆర్ఎస్ డెవలప్మెంట్ మోడల్ ఎట్లుంటుంది ఇదే మూసీలో చూపెట్టడానికే మా సోదరులు సుధీర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇవాళ మీ అందరి దగ్గరికి ఇక్కడికి వచ్చినాం. మేము హైదరాబాద్లో ఉండే పేదలందరికీ ఇది బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్. 1,50,000 కోట్లలో మీరు 1,000 కోట్లు కమిషన్ల రూపంలో దండుకొని మీ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే భావనతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అందుకే దయచేసి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని, ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మహిళలకు చెప్పినారు మీరు 2,500 ఇస్తామన్నారు, బడ్జెట్లో డబ్బులు పెట్టండి. మీరు చెప్పారు పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ ఇస్తాం 100 రోజుల్లోని, డబ్బులు పెట్టండి. ఈరోజు మార్చి 6వ తారీఖు 5వ తారీఖు ఈ రోజు వరకు రైతు బంధు పడలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్లో రైతు బంధు పడేది. ఇవాళ ఇప్పటి వరకు మరి రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పినారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయ్యప్ప సొసైటీలో కొన్ని నిర్మాణాలు ఆనాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి కొన్ని డెమాలిషన్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. తెలుసో తెలియకనో పేదలు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలి కదా, ప్రభుత్వం అన్నాక పేదల పట్ల కనికరం ఉండాలి కదా, అక్రమమైన సక్రమమైన అందులో ఏమైనా తప్పులుంటే సరిచేయాలి కదా అని శుద్ధులు చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారు. అక్రమ నిర్మాణాలను కూడా సక్రమంగా రెగ్యులరైజ్ చేయాలి కదా, క్రిమినల్ వేస్ట్ కదా, అందులో సిమెంట్ ఉంటుంది, ఇటుకలు ఉంటాయి, స్టీల్ ఉంటుంది, అంత వేస్ట్ అవుతుంది కదా అని మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆయననే ఇష్టం వచ్చినట్టు వేలాది ఇండ్లు ఈ రాష్ట్రంలో కూలగొడుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, పేదలకు అండగా నిలబడతాం. నువ్వు విధ్వంసం చేస్తానంటే చూస్తూ ఊరుకోం. నీ 420 హామీలు అమలు చేసేదాకా, బడ్జెట్లో నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేదాకా నేను వదిలిపెట్టం. పేదవాళ్లకు ఖచ్చితంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ బుల్డోజర్లు వచ్చినా
స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్పండి, మేమొచ్చి వాటికి అడ్డుగా మేము నిలబడతాం, తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో మూసీ నిర్మాణానికి, మూసీ సుందరీకరణకు, మూసీ ప్రక్షాళనకు మేము మద్దతు పలుకుతాం. కానీ మూసీ పేరిట లూటీ చేస్తానంటే మాత్రం తప్పకుండా అడ్డుకుంటాం. మూసీ పేరిట పేదల పుట్టగొడతానంటే తప్పకుండా అడ్డుకుంటాం, వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. గోదావరి నీళ్లను హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు కొండ పోచమ్మ సాగర్కి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ మొత్తం వడ్డిచ్చిన విస్తర్లాగా మూసీ ప్రక్షాళనను కూడా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి చేతుల్లో పెట్టి, అయ్యా మరి చేయండి, పూర్తి చేయండి అంటే అది చేతగాక 2.5 ఏళ్లు గడిచినా ఒక్క ఇల్లు కట్టలేదు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదు హైదరాబాద్లో. కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు ఒక్క ఇల్లు కట్టినావు హైదరాబాద్లో, ఇందిరమ్మ ఇల్లు అని. ఇలా మేము కట్టిన ఇళ్లకు రంగులు వేస్తున్నాడు పెయింటర్ బాబు. రంగులు మార్చి ఇవాళ ఆ ఇండ్లకు రంగులు మార్చి 3 రంగులు పూసి ఇది మాయి అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఈ 2.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా అని చెప్పి నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఇంకా 2.5 ఏళ్లు మాత్రమే మిగిలింది నీకు. చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయి, అంతేగాని పేదల గూళ్ళు కొడతాం ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకు నోరు లేనోళ్ళు కదా ఏం చేస్తారు అనుకుంటే హైదరాబాద్లో ఉండే కేసీఆర్ గారి సైన్యం, హైదరాబాద్లో ఉండే బీఆర్ఎస్ దళం మేమందరం కూడా నీ బుల్డోజర్లకు అడ్డం వస్తామనే మాట కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ, విధ్వంసం కాదు నిర్మాణం జరగాలి. మీరు సుందరీకరణ చేయాలనుకుంటే కూడా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయండి, మేము కూడా మద్దతు ఇస్తాం. మా మల్లారెడ్డి గారు చెప్తున్నారు ఇంతకుముందు, ఇక వాళ్ళకి చేత కాకపోతే అప్పచెప్పమని సార్ మనమే చేద్దామంటుండు. వాళ్ళకి చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు నీకు చేత కాకపోతే మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో మేము చేసి చూపెడతాం. మా సుధీర్ రెడ్డికి అప్పచెప్పు, మేము చేసి చూపెడతాం. నీకు అంత ఇబ్బంది ఉంటే నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేసి చూపెట్టే బాధ్యత మాది, సవాల్గా స్వీకరిస్తాం. చేసి చూపెట్టి మళ్ళా హైదరాబాద్ ప్రజల చేతుల్లో పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున హాజరైన మా నాయకులకి, మా సోదరులకి, ఇక్కడ విచ్చేసిన బాధితులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.